విషయాల్లో ఉన్నటువంటి అంశాలను కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు కాబట్టి సార్ ఏంటి నిజంగానే వస్తున్నటువంటి ఊహాగానాలకి మరి ఊతం ఇచ్చే విధంగా ముందుకెళ్ళవచ్చా లేకపోతే ఇవన్నీ అంబక్ అనుకోవచ్చా అంటే ఏంది ఏం జరగబోతుంది ఈరోజు జరిగినటువంటి మీటింగ్ని బట్టి చేస్తే కాస్త కొంచెం గందరగోళ వాతావరణం కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు అడిగిన ప్రశ్నలో మీరు ప్రస్తావించిన విషయంలో చాలా కోణాలు ఉన్నాయి. వాస్తవానికి ఈటల రాజేంద్ర గారు పార్టీ పెట్టే ప్రయత్నం చేసిన మాట అందరికి తెలిసింది. అవును, అంతర్గతంగా పెట్టే ప్రయత్నం పెట్టారా, రేపు కూడా పెడతారా, పెట్టారని గ్యారంటీ లేదు, రేపు పెడతారని చెప్పడానికి లేదు. కానీ ఒక ప్రయత్నం, ఒక ఆలోచన మేధోమదనం అయితే జరుగుతూ ఉంది. అదేది ఈటల రాజేంద్ర గారు పొంగులేటి కూడా పెట్టే ప్రయత్నం లేదు, పొంగులేటిని సోర్స్ చేసుకునే పార్టీ రావడం. ఈ కోమటిరెడ్డి గారు అంటే స్వచ్ఛందంగా తను పెట్టేంతటువంటి విధానం అయితే అంతగా లేదు. బట్ తను ఒక కీలక పాత్ర వహించేటువంటి లేదు. ఆయన ప్రమేయంతో ఆయన పార్ట్నర్షిప్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు మీరన్నట్టు వీళ్ళు పెడతారని పెట్టారను రేపు ఖచ్చితంగా పెడుతున్నారు కాదు, కానీ ఆ ప్రయత్నంలో ఆ మేధోమదనం అయితే జరుగుతున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగింది, రేపు కూడా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నట్టు ఒక పేరు వినిపిస్తూ ఉంది, కొత్త నినాదం వినిపిస్తూ ఉంది. మరి ఇంతకు తెలంగాణలో ఈ రాజకీయ పార్టీ కొత్తది వచ్చే ఒక వాక్యూమ్ ఉందా అనేది మొదటి ప్రశ్న. ఓకే, నా ఉద్దేశంలో ఖచ్చితంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి శూన్యత ఉంది, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాక్యూమ్ అయితే ఉంది అని నా అభిప్రాయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దాని పాత్ర అంటే బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ ఉండాలనే పాత్ర అయితే తగ్గిపోయింది, పర్సంటేజ్ తగ్గింది. నేను బీఆర్ఎస్ పార్టీ ఇద్దరితో పోతుందను ఇతర రాజకీయ పార్టీలు చెప్పినట్టు మెర్జ్ అవుతుందని చెప్పడానికి కాదు అనేది. అంటే ఒక ఛాయిస్, 2 ఛాయిస్లు ఇచ్చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కొత్తగా ఒరిగేది ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి కానీ వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి అవకాశం లేదు. దాంతోపాటు కాంగ్రెస్ గురించి చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ మొదటి నుంచి ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది, ఇంకో తర్వాత కూడా ఉంటుంది. ఆల్రెడీ ఒక ఛాయిస్ వచ్చేసింది, దాంట్లో వైఫల్యాలు కనిపిస్తూ ఉంది. ఇక కొత్తగా ఆలోచిస్తున్నారు. కొత్తగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి తెలంగాణలో ఓటు శాతం తక్కువగా ఉంది, వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. లేదా తెలంగాణ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయడానికి కానీ బీజేపీకి ఓటేసి నిలబెట్టేంత కొంచెం అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నార్త్ ఉన్నంత బలంగా కానీ ఇక్కడ తెలంగాణ లేదు. నాయకులు ఉన్నారు కానీ ఓటు శాతంలో గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసేంత అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీ కొత్తది వస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితమైనటువంటి నినాదంతో. ఇది మరి నిజంగా గ్రహించారో ఎలా జరిగిందంటే ఇప్పుడు కొత్తగా వస్తుందంటే బీసీ నినాదంతో ఒక పార్టీ వస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ మనకు ఉండేది, అంటే ఇక్కడ ఇప్పుడు లేదని కాదు, తెలంగాణలో క్రియాశీలకంగా ఉంది. మన అందరికీ తెలుసు, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలని, ఎస్సీ ఎస్టీలని, ముఖ్యంగా బీసీలను ముందుకు తీసుకొచ్చి రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది. ఎవరు అవునన్నా కదా నిజం. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనకు ఆంధ్రాకే పరిమితం అయి ఉండడం, తెలంగాణ కూడా ఇక్కడ ఆ బీసీ నినాదంతో ముందుకు రావాలని రకరకాల ప్రయత్నాలు మేధావులు, బీసీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్గత మేధా మదనం జరుగుతూ ఉంది, రహస్య మీటింగ్లు జరుగుతూ ఉన్నాయంటే సమాచారం తెలుస్తూ ఉంది. వస్తే బాగుంటుంది ఆ బీసీ నినాదంతో అని ఆల్రెడీ బీజేపీ బీసీ నినాదంతో ముఖ్యమంత్రిగా కూడా ప్రకటించారు. అది ఖచ్చితంగా దాని టాస్ సక్సెస్ అయ్యే టాస్లా కనిపిస్తూ ఉంది. అయితే ఈ బీసీ నినాదాన్ని చిన్నగా మేధోమదనం జరుగుతుంది, ప్రెస్ క్లబ్లోనూ అంతర్గతంగా జరుగుతుంది. వాస్తవానికి మనం పేరు చెప్పలేము. మన జనసేన పార్టీ పెట్టేటప్పుడు కానీ ఇతర పార్టీలు పెట్టేటప్పుడు కానీ ఆర్థిక మూలాలు లేదా కుల సమీకరణలు ఉంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకులను కలుపుకొని మీరు సపోర్ట్ చేస్తే నేను ఎన్నికల్లోకి వస్తాము, మీరు కనుక జనసేన పార్టీ పెట్టే ముందు ఖచ్చితంగా అందరికి బహిరంగ రాస్తాం. ఇక కాపు సామాజికం అంతా కూడా రహస్య మీటింగ్, స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టుకుంటారు, ఏం జరిగిందో అందరూ తెలిసింది. అట్లాంటి అవకాశం బీసీ నినాదంలో బీసీ వాళ్ళకి ఆర్థిక బలం అనేది పెద్దగా లేదు, ఉన్నా కూడా వాళ్ళు రాజకీయం చేస్తారని. కాబట్టి వీళ్ళు అంత ఈజీగా ముందుకు రాలేకపోతున్నా. వీళ్ళు ఆర్థిక బలం కన్నా ముందు మనం ఈ వాక్యూమ్ ఉంది, మన ఐక్యం కావాలి, మన నినాదం ముందుకు వెళ్ళాలి, పార్టీ పెడితే బాగుందని ఒక ఆలోచన వస్తూ ఉంది. నేను పెడతాను రకరకాల మంది ప్రయత్నాలు చేస్తున్నా. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న ఆలోచన మదనంలో నాకు తెలిసిన అవగాహన ప్రకారం వాళ్ళ అంతర్గత టీం ప్రకారం తెలిసిన సమాచారం ఏంటంటే తీన్మార్ మల్లన్న లియాస్ నవీన్ చింతపండు తను బీసీ నినాదంతో ముందుకెళ్ళాలి, బీసీ నినాదంతో ముందుకెళ్తే తన ఫ్యూచర్ ఉంటుంది, లేదా తెలంగాణకు నేను ఒక ప్రత్యామ్నాయం, అన్ని పార్టీల ప్రత్యామ్నాయం ఎదగాలనుకుంటున్నాడు. ఇదేదో మంచి ఆయుధం ఉపయోగపడేలా ఉంది. తనకు తెలుసు ఏ విధంగా సక్సెస్ వెళ్ళాలి అంటే ఏ మాట వాడాలి, ఏ ఆయుధం ఏ మార్గం నడవాలో తను వ్యూహాత్మకంగా వస్తూ ఒక సామాన్య జర్నలిస్ట్గా ఉండి ఒక మీడియా ద్వారాను రకరకాల తను తీసుకున్నట్టు ఎన్నికల ముందు తీసుకున్నట్టు బహుజనవాదం అనుకోండి, ప్రతి అధికార పార్టీలో ఉన్నటువంటి లొసగులను బయట పెడుతూ తనటువంటి హార్డ్ కోర్ ద్వారా బయటకు ఎలా విధంగా సక్సెస్ అయ్యాడో ఇప్పుడు అదే ప్లానింగ్ తోటి నేను ముందుకెళ్ళాలని ఉన్నాడు. కానీ ప్రతిబంధకం ఏంటంటే ఇప్పుడు ఆయన ముందు ఉన్నట్టు ప్రతిబంధకం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఎగ్జిస్టింగ్ ఉన్నాడు.
ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా అక్కడ ఆయనకు ఫ్యూచర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా పొమ్మని లేక పొగబెట్టే లక్షణాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అంతర్గతంగా ఆయనకు. పైగా ఆయన స్వతహా కూడా ఆయన పొదగలేడు. ఫస్ట్ ఆయన స్వతహాగా అణిగిమణి ఉన్న వాళ్ళు పొదగలేడు అంటారు. వాళ్ళు పంపిస్తే బాగుండు, వాళ్ళు చూస్తున్నారు ఆయన టికెట్ రాకుంటే ఉంటే బాగుండు, టికెట్ రానియకుండా చివరి క్షణంలో ప్రయత్నం చేసిన మాట అందరికీ తెలిసిన విషయమే. ఆయన అంత ఢిల్లీ లెవెల్లో ఆయనకు ఉన్నట్టు పలుకుబడి కావచ్చు, ఆయనకు ఢిల్లీ పెద్దలకు అందిన డేటా ప్రకారం ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ కాబట్టి ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. గెలిచాడు, ప్రజాస్వామ్య పద్ధతిని గెలిచాడు. కానీ అతనుకున్న అగ్రెసివ్ మెథడ్ తోటి కాంగ్రెస్లో అంత ఈజీగా పొసగలేకపోతున్నాడు. అందుకే మనం చూస్తూ ఉంటే తరచూ రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ అధిష్టాన్ని కానీ ప్రభుత్వాన్ని కొంచెం చురకలు అంటిస్తూ ఉన్నాడు. ఈ చురకలు అంటిస్తూనే అది ఏ స్థాయికి వెళ్ళిందంటే నిన్న ఈ రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అవుతున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చేసాడు. దాంతో ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్ పెద్దలకు కానీ, ఇక్కడ ఏపీ తెలంగాణ పెద్దలకు కానీ అంటే రేపు వాస్తవానికి కోమటిరెడ్డి గారి, పొంగులేటి గారి వీళ్ళంతా కాచు కూర్చొని ఉన్నారు. అంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? అంటే హోంమంత్రి పదవి తనకు ఇవ్వకపోతే, హోంమంత్రి అనేం కాదు, కీలక మంత్రి పదవి హోంమంత్రి ఏదో మంత్రి పదవి ఇవ్వకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయగలడు అంటారంట. మంత్రి పదవి ఆశ పెట్టుకున్నాడు, అది పెట్టుకున్నాని బయటికి ఎవరూ చెప్పరు. దాని దగ్గర ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అంతర్గతంగా వాళ్ళ మిత్రులతో అంత ఆశపడచ్చు అంటారు. ఆయన నిజంగా తప్పేం లేదు. ఇప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి కావాలని మీరు అనుకోవచ్చు, ఆయన తప్పేం లేదు. దానికన్నా ప్రయత్నం కానీ ఆ ప్రాబిలిటీ చూసుకోవాలి. ఆశ అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా మెగాస్టార్ లాంటి, చిరంజీవి లాంటి హీరోని కావాలని అందరికీ ఉంటుండొచ్చు. ఆశ ఉండడం తప్పు లేదు. దాన్ని ఏం జరుగుతుంది, ఎంతవరకు ఛాయిస్ అనేది ప్రజాస్వామ్యం ఉండొచ్చు, తప్పేం లేదు. ఇస్తేనే మంత్రి పదవితో ఇచ్చినా కూడా ఉండేలా లేడు. అంటే మనం కొంచెం ఆచితూచి అడుగులు వేయడం ఇప్పుడే కదా నడకలు నేర్చుకున్నాడు రాజకీయాల్లో. సో ఇలాంటి ఫాస్ట్ గా నిర్ణయాలు ఎందుకు అంటే ఆయనకు ఇప్పుడు 2 రకాలైన ధోరణి. కాంగ్రెస్లో ఉండి పోరాడడానికి ప్రయత్నం చేస్తున్న ఉండలేని తత్వం అనేది. దీని అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు అసలు కోణం ఏంటంటే ఆయన పర్సనల్ అంటే ఓనిగా అనుభవం ఏం జరుగుతుందంటే అధికారంలో ఉండడం వల్ల ఈ అధికార వైఫల్యాలను ప్రశ్నించడానికి ఆయన మౌనం చేతులు కట్టేయబడింది. ఈ కట్టేయడంతో ప్రజలు తిరగబడుతున్నారు. ఇన్నాళ్ళు ఆయనకు సపోర్ట్ ఇచ్చినట్టు మిత్రులంతా కూడా ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. రీసెంట్గా చూస్తున్నాం యూట్యూబ్ ఛానళ్ళ గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆ రోజు అంతా కూడా ఎందుకు వాళ్ళు బీఆర్ఎస్ కూడా చేశారు కదా, మొన్న ఆయన ఎవరు మన బల్కా సుమన్ కూడా చేశారు కదా. చెప్తాను ఏంటంటే చాలామంది జర్నలిస్టులు అంతా మేమంతా కూడా 2 టేబుల్ సమావేశం పెట్టాం. ఆ తర్వాత కొన్ని అంటే మాతో పాటు ఇంకొక వాళ్ళు కూడా వేరే చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వేరే అంటే మనం చెప్పవచ్చు మల్లన్నల గత పాలనలో ఏ విధంగా అగ్రెసివ్గా వెళ్ళిన ఛానల్స్ అంతా కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకున్నారు. దానికి అంటే ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడిన సోకాల్డ్ 40-50 మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా పెట్టుకుంటే యూట్యూబర్గా ఉండి మల్లన్న సహకరించలేదు, రాలేదు, కామెంట్ చేయలేదు. దాంతోపాటు ఇంకొక ఛానల్ అయిన రాలేదు అని, దాంతోపాటు వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి విమర్శించడం మొదలుపెట్టారు. నువ్వు ఎందుకు అధికారం కోసం లాలూచిపడుతున్నావు, నువ్వు ప్రజల తరపున ఉండాలి కదా అని ఒత్తిడి వీళ్ళు పెంచారు. దాంతోపాటు మల్లన్న టీవీ ఛానల్కి రోజుకు 100,000 మంది వస్తూ ఉన్న గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది బీఆర్ఎస్ పార్టీ పాలన కాలంలో ప్రతి సమస్య గురించి నాకు ఇది జరిగిందని అయితే కోర్టుకో ఎక్కడికో వెళ్లకుండా మల్లన్న ఛాంబర్కు దర్బారుకి వెళ్ళినటువంటి సంఘటనలు వాస్తవం. ఇప్పుడు కూడా అదే ఈ హైడ్రా గురించి కానీ రకరకాల వాదనలకు వెళ్తుంటే అతను ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ప్రతిబంధకం చూస్తే ఎలా ఉంది, కాంగ్రెస్లో ఎదిగే అవకాశాలు కనిపిస్తలేవు, ఉన్నా కూడా వాళ్ళ దయాదాక్షిణ్యంలో ఉండాల్సి వస్తుంది. నాకు మంచిగా ఇక్కడ బీసీ నినాదం కనపడుతుంది, అవుతే నేనే ముఖ్యమంత్రి అవుతానేమో చెప్పలేము. మంచి పొజిషన్ ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు, ఇప్పుడు చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు, అవసరం వస్తే కాలర్ ఎగరేయచ్చు, టాలరింగ్ అయినా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో ఆయన వ్యాఖ్య చేశాడు. ఈ రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని. దానివల్ల వీళ్ళు పెట్టే పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఢిల్లీ వెళ్ళింది కాబట్టి మల్లన్నని కంట్రోల్ చేయండి, మల్లన్న విషయం చూడండి, అధికాంక జరిగితే మీకు ఇబ్బంది అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది, మల్లన్న పార్టీ పెట్టడం కానీ ఇలాంటి బీసీ ఒప్పుకోకపోతే అంటే ఒక మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? చెప్పలేము. పార్టీ ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆయన పసకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవి ఇస్తే రాజీ పడతాడని కూడా ఏం లేదు. మల్లన్న తత్వం అలా కాదు. నువ్వు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా అలాగే చేస్తాడు. ఆయన అనుకుంది చేస్తాడు, ఆయన అనుకూలంగా ప్రవర్తిస్తాడు. రేపు హోమ్ మినిస్టర్ ఇచ్చినా, ఇంకో మినిస్టర్ ఇచ్చినా రేపు తప్పని పరిస్థితుల్లో మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకో పార్టీ పెట్టుకుంటాడా, ఇంకో ఏం చేస్తాడు సెకండరీ. అంటే మంత్రి పదవి ఇస్తే కట్టడి అవుతాడని కూడా గ్యారంటీ లేదు. సో ఈ తత్వం ఆలోచిస్తుంది. అందుకనే ఢిల్లీ పెద్దలు కూడా సమాచారం అన్ని ఉండవచ్చు. ఇవన్నీ మనసులో పెట్టుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటారు. ఖచ్చితంగా తాను ఇవన్నీ అంటే పర్సనల్గా రోజు వస్తున్న ఒత్తిడి, మిత్రులంతా కూడా ఒత్తిడి చేస్తాం. మిత్రులంతా ఎవరంటే తనతో పాటు ప్రతిపక్ష ఛానల్స్ అన్నీ కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ దాడి చేసినటువంటి ఏవైతే ప్రజా వాయిస్ వినిపిస్తున్నామని చెప్పి, సరే అది
కరెక్ట్ మాట్లాడారా తప్పు మాట్లాడారా వేరే విషయం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా ఏవైతే ఛానల్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు మల్లన్నకి వ్యతిరేకంగా ఉన్నారు. ధైర్యంగా కూడా వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. వాళ్ళ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. ఇటు చూస్తే మిత్రులంతా దూరం అయ్యారు. రోజు చూస్తే ఆఫీస్కు వచ్చేటప్పుడు ఒత్తిడి పెరిగింది. ఇక్కడ చూస్తే కాంగ్రెస్లో మళ్ళీ ఆయన చేతులు కట్టుకోవడం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి, వాళ్ళ దయాదాక్షిణ్యం ఉండాల్సిన అవసరం. నాకు అక్కడ స్పష్టంగా గోల్డెన్ ఛాయిస్ కనిపిస్తూ ఉంది. బీసీ నినాదం జరుగుతున్న విధానం చూస్తే బీసీకి అవకాశం ఉంది. అసలు చాలామంది చూస్తున్నారు. మరి ఈ బీసీ నినాదం తర్వాత అది ఎంతవరకు సక్సెస్ అనేది సెకండరీ క్వశ్చన్ అవుతుంది. బహుశా మల్లన్న ఆలోచన ఇదే కావచ్చనే నా ఉద్దేశం. రైట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి